మేషరాశి వారికి మనం చూసినట్లయితే కనుక ఈ వారం రాశికి యోగిస్తున్న గ్రహాలు అష్టమంలో శుక్రుడు, అష్టమంలో బుధుడు, లాభంలో రాహు. 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్‌గా కనిపిస్తా ఉంది. ఏదైతే అష్టమంలో శుక్రుడు, అష్టమంలో బుధుడు, లాభంలో రాహు, ఇక్కడ శుక్ర, బుధులు ఇద్దరు కూడా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్‌కి సంబంధించిన విషయాల్లో అష్టమ స్థానానికి సంబంధించి ఇన్‌లాస్ నుంచి కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ వెల్త్ కావచ్చు, అదర్ సోర్సెస్ నుంచి వచ్చే వెల్త్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కొంత పాజిటివ్నెస్ని బుధ శుక్రులు ఇద్దరు కూడా కలుగజేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు చెప్తున్న లాభంలో ఉన్న రాహు చాలా కాలం నుంచి మేష రాశి వారికి ఎంతో వెన్నుదన్నుగా ఈ రాశి వాళ్ళకి ఆయన కొంచెం బలాన్ని ఇవ్వటం, ఇంత ఏళ్ళు నడుస్తున్న టైంలో కూడా కొద్దో గొప్ప అంత లాభాన్ని చేకూరుస్తూ మేషరాశి వాళ్ళకి ఇంత కష్టంలో కూడా ఎంతో కొంత గుర్తింపు దొరుకుతుంది కదా అన్న విధంగా వాళ్ళ మనసుని కొంచెం మెప్పిస్తూ రాహు లాభస్థానంలో వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఫలితాన్ని ఇస్తున్నారు. సో అలాగే 7, 8, 9 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉండే వారం సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మొదలవటం. సప్తమంలో చంద్రుడు యోగిస్తారు. ఆది సోమ 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. అదే మెయిన్గా ఈ రాశి వాళ్ళకి బుధ శుక్రవారాలు, మంగళ బుధ గురువారాలు ఈ 3 రోజులు కూడా కాకపోతే ఆరోగ్యపరమైన విషయాల్లోనూ కొన్ని సార్లు మంటగా ఉండటం, ఎవరిని చూడకూడదో వాళ్ళని చూస్తే మనకి ఏ విధమైన ఇరిటేషన్ వస్తుంది, అలాంటి కొన్ని ఇరిటేషన్లు అనేవి కొంచెం మంగళ బుధ గురువారాలు ఇలాంటి కొన్ని కనిపిస్తున్నాయి. అలాగే శుక్ర శనివారాలు చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇట్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్ డేస్ అని చెప్పాలి. ఈ 2 రోజులు కూడా వారాంతానికి శుక్ర శనివారాల్లో ఎనీ జర్నీస్ కానీ, షార్ట్ జర్నీస్ కానీ, మీరు పెట్టుకోకపోయినా కొన్ని ఇమీడియట్ జర్నీస్ కానీ అలాంటివి కొంత హెక్టిక్గా స్ట్రెస్ని క్రియేట్ చేసే ఆస్కారాలు వారాంతానికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఖర్చులు కూడా పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. ఏదైతే మీకు ఇక్కడ మెయిన్గా మీరు పెట్టుకున్న కమిట్మెంట్స్ రీత్యా ఉండే ఖర్చులు కొన్ని ఉంటాయి కదా, వాటికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఖర్చులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఈ భాగ్యస్థానంలో రవి కుజుల యొక్క సంచారం వచ్చే డబ్బులు తగ్గిస్తుంది, ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేస్తుంది. కాబట్టి కొంచెం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎక్కువ ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కంజంక్షన్కి చాలా మంచిది. అలాగే ఫాదర్కి సంబంధించి, నాన్నగారికి సంబంధించిన విషయాల్లో కొన్ని సందర్భాల్లో అననుకూలత, ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్లో మీరు పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయ్యే విషయాల్లో కొంచెం ఎక్కువ టఫ్నెస్ని ఫేస్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి భాగ్యంలో ఉన్న రవి కుజుడు ఇద్దరికి కూడా కొంచెం మీరు జపాకుసుమ సంకాసం, ధరణి గర్భ సంభూతం ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం వల్ల ఇంకా ఈ రాశి వాళ్ళకి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుడు, దశమంలో రాహు, లాభంలో శని 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ద్వితీయంలో గురుడు యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా మనకి ఫైనాన్షియల్గా ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం మంచి పాజిటివ్నెస్ అనేది కనిపిస్తుంది. ఏదైతే ధనపరమైన విషయాలు ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం మేజర్గా ఆర్థికపరంగా వీళ్ళు కొంచెం అక్యూములేట్ చేసుకోవడానికి, ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్ అవ్వడానికి ట్రై చేస్తారో దానికి సంబంధించి పర్వాలేదు, ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్ అవ్వగలుగుతారు. బట్ దానికి తగ్గట్టే ఫ్యామిలీలో సమ్ సడన్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. దానికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దశమంలో ఉన్న రాహు మంచి ఉద్యోగంలో యూనిక్నెస్ని తీసుకొస్తాడు. అండ్ ప్రొఫెషన్ వైజ్గా జాబ్ కావాలనుకున్న వాళ్ళకి జాబ్ తీసుకురావడానికి కూడా రాహు ఇక్కడ చాలా బాగా పాజిటివ్ ఉపయోగపడతాడు. ఇంకా లాభస్థానంలో శని ఈ యొక్క రాశికి చాలా వెల్ ఫ్రెండ్లీ ప్లానెట్ శని భగవానుడు. కాబట్టి అంత మంచి ప్లానెట్ లాభస్థానంలో ఉండడం వృషభ రాశి వాళ్ళు మీ యొక్క కాన్సన్ట్రేషన్, మీ యొక్క ఎయిమ్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ గోల్, డెఫినెట్లీ మీరు మీ యొక్క జీవితాశయాన్ని నెరవేర్చుకునే దిశగా వృషభ రాశి వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. సో దీనిలో ఇక్కడ మనం చూస్తే 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. 6th హౌస్లో చంద్రుడు యోగిస్తాడు. ఓకే, బట్ ఇక్కడ మంగళ బుధ గురువారాల్లో చూసినట్టయితే కనుక వ్యాపారపరమైన మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లోనూ సహ ఉద్యోగులతో వీటి విషయాల్లో అనుకూలత తక్కువగా ఉంది మంగళ బుధ గురువారాలు.
శుక్ర శనివారాలకు వచ్చేసరికి ఎప్పుడైతే చంద్రుడి యొక్క అష్టమ స్థాన సంచారం జరుగుతూ ఉందో, సో బీవేర్ ఆఫ్ దిస్ 2 days వృషభ రాశి పీపుల్. ఎందుకంటే అది వెహికల్ నడిపేటప్పుడైనా, మదర్ హెల్త్కి సంబంధించిన, డొమెస్టికల్ హోమ్కి సంబంధించి సడన్ ఏదో ఎక్స్పెన్సెస్ కుటుంబంలో ఆస్కారాలు మనకి ఇక్కడ వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రవి కుజులు ఇద్దరికి కూడా కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్, అలాగే కుజుడికి కూడా కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్. ఈ 2 రాశుల వాళ్ళకి ఈ 2 గ్రహాలకు కనుక ఈ రాశి వాళ్ళు ఈ యొక్క దానాలు చేస్తే ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వీళ్ళు పొందే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి తృతీయంలో కేతువు, షష్టమంలో బుధుడు, ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి కనిపిస్తూ ఉంది. పరాక్రమ స్థానంలో కేతు మంచి ధైర్యాన్ని ఇచ్చుకుంటూ మిథున రాశి వాళ్ళకి తీసుకెళ్తున్నాడు. షష్టమ స్థానంలో ఉన్న బుధుడు కూడా మీ బుద్ధి బలంతో శత్రువుల్ని, అలాగే ఎదురయ్యే సమస్యల్ని మీరు చక్కగా అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఈ బుధుడు కూడా ఎంతో బాగా, అంటే రాశ్యాధిపతి యాక్చువల్గా, బట్ ఆరోగ్యపరమైన విషయాలు కొంచెం కేర్ తీసుకోవాలి. సో ఇక్కడ 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. పంచమ స్థానంలో చంద్రుడు అంత యోగించరు. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఇక్కడ షష్టమ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఎడ్యుకేషన్ రిలేటెడ్ రీత్యా తీసుకునే నిర్ణయాలు కానీ, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా తీసుకునే నిర్ణయాలు కానీ, సంతానపరంగా తీసుకునే నిర్ణయాలు కానీ అంత అనుకూల ఫలితాలు ఇచ్చే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. అది చూసుకొని కళత్రకారకుడైన శుక్రుడు 6th హౌస్లో ఉన్నాడు కాబట్టి జీవిత భాగస్వామితో గొడవలు లేకుండా, స్త్రీ మూలకంగా ఫీమేల్ పర్సనాలిటీస్తో అనవసరమైన చిన్నపాటి వాగ్వాదాలు అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి అవి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఇక మంగళ బుధ గురువారాల్లో ఇంకా చంద్ర బుధ శుక్రుల యొక్క యుతి షష్టమ స్థానంలో జరుగుతూ ఉంది కాబట్టి ఆ టైంలో కొంచెం ఆరోగ్యానికి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నట్టు మంగళ బుధ గురువారాల్లో కొంచెం కేర్ తీసుకోవాలి. ఇక వారాంతానికి చూసినట్టయితే శుక్ర శనివారాల్లో ఈ రాశికి డైరెక్ట్ ఇక్కడ సప్తమంలోనే రవి కుజుల యొక్క కంజంక్షన్ ఏర్పడి ఉంది. బట్ ఏంటంటే ఈ రవి కుజులు ఇద్దరు హాట్ ప్లానెట్స్ అండ్ హీట్ ప్లానెట్స్ అండ్ ఫైరీ ప్లానెట్స్. రవి కూడా గురుడు కూడా డైరెక్ట్ ఆస్పెక్టింగ్ ధనుసు రాశి మీద ఉండటం వల్ల ఇట్ ఈస్ నాట్ కన్సిడరబుల్లీ గుడ్ ఫర్ మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ మ్యాచెస్ అంటే కాంట్రాక్ట్స్ తీసుకునే విషయాలు, ఎప్పుడూ లేని అనవసరంగా మెదిటోళ్ళతో ఎక్కువ డిస్టెన్స్ అనేది ఏర్పడటం, అప్పుడప్పుడు కొన్నిసార్లు మ్యారిటల్ లైఫ్లో సమ్ లోన్లీ ఫీలింగ్ రావటం, మనం ఒక్కళ్ళే ఉంటే సరిపోద్ది అన్నట్టు చిన్న లోన్లీ ఫీలింగ్. అంటే ఏంటంటే ఈ హీట్ అండ్ హాట్ ప్లానెట్స్ బర్న్ చేసేస్తాయి 7th హౌస్ని. కాబట్టి అవి ఈ మ్యారిటల్ రిలేషన్ని కొంచెం అండ్ నాట్ ఓన్లీ మ్యారిటల్ రిలేషన్స్, మ్యారేజ్కి సంబంధించి స్పౌస్ భార్యాభర్తల మధ్య కాదు, అండ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఎనీ ఈ క్లోజ్గా ఉండే రిలేషన్స్ ఏవైతే ఉంటాయి అవి కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. వీటి విషయంలో అనవసరంగా సమ్ ఈగోయిస్టిక్ క్లాషెస్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అవి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఇక్కడ మిథున రాశి వారికి మేజర్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ఇక్కడ ఈ యొక్క 6th హౌస్లో ఉన్న శుక్రుడికి సో శుక్ర బలం కూడా లేదు కాబట్టి హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. రవి కుజులు ఇద్దరు 7వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం వల్ల ఇంకా మంచి జరిగే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి, షష్టమంలో కుజుడు. మొత్తంగా ఈ రాశికి 3 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తూ ఉంది. అంటే పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కొద్ది గొప్ప సంతానపరమైన విషయాలకి అండ్ సమ్ రిలాక్సేషన్ ఫీలింగ్కి, అలాగే ఈ శుక్రుడి యొక్క సంచారం కనీసం మీకు నచ్చిన వాళ్ళతో మీరు స్పెండ్ చేసి కొంచెం ఆనందంగా ఉండడానికి ఈ టైం ఉపయోగపడుతుంది. అలాగే అక్కడ షష్టమంలో రవి కుజుల యొక్క కంజంక్షన్. రవి కుజులు చాలా కంజంక్షన్గా వెళ్తూ ఉన్నారు చాలా నెలల నుంచి ప్రీవియస్గా మనకి. బట్ దిస్ కంజంక్షన్ డెఫినెట్లీ గుడ్ సైన్ ఫర్ కర్కాటక రాశి. ఇక్కడ రుణ రోగ శత్రుస్థానం అండ్ ఫైటింగ్ స్థానమైన ఈ 6th హౌస్లో, సంఘర్షణ పూరితమైన 6th హౌస్లో అటు ఫైటర్ ప్లానెట్స్ 2 రవి కుజులు ఇద్దరు తేల్చుకుందాం అన్నట్టు ఉంటాయి. అండ్ 6th హౌస్ని డైరెక్ట్ ఆస్పెక్ట్ గురుడు కూడా చూస్తున్నాడు అక్కడ.
సో ఎప్పుడైతే రవి కుజులు ఇద్దరు ఇక్కడ చూస్తారో, గురుడు కూడా డైరెక్ట్ ఆస్పెక్ట్ ఉంటుందో, ఇట్ ఈస్ ద సాల్వేషన్ ఆఫ్ యువర్ బిగ్ ప్రాబ్లమ్ ఆర్ బిగ్ ఇష్యూ. కోర్టు కేసెస్ కావచ్చు, కాన్ఫ్లిక్ట్ కావచ్చు, ఏ బిగ్ హెల్త్ ఇష్యూ కావచ్చు ఏదైనా, బట్ డెఫినెట్లీ యువర్ ప్రాబ్లం విల్ వాష్ అవుట్ అనమాట. సో అలాగా ఈ రాశి వాళ్ళకి ఒక క్లీన్ స్వీప్ని రవి కుజులు ఇస్తూ ఉన్నారు. దీనిలో మనకి చూస్తే కనుక వారం ప్రారంభం ఆది సోమవారాలు ఇక్కడ చతుర్థ స్థానంలో, తర్వాత పంచమ షష్టమ స్థానంలో చంద్రుని సంచారం ఉంది. మంగళ బుధ గురు శుక్ర శని చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది ఈ రాశి వాళ్ళకి చక్కగా. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నదల్లా ఇక్కడ అష్టమ రాహు, వ్యయంలో గురుడు, ఈ రెండు దోషాలు వీళ్ళని కొంచెం ఎక్కువ మెంటల్ టెన్షన్కి, విపరీతమైన ఖర్చులకి దారితీస్తూ ఉన్నాయి. కాబట్టి కుదిరితే కేజుంపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ గురువారం పాటు గురుడికి ప్రీతిగా దానం చేసి చక్కగా దత్తాత్రేయుడికి దండం పెట్టుకోవటం. అలాగే అష్టమ స్థానంలో ఉన్న రాహు కూడా చక్కగా ఇక్కడ ఆయన ఉన్నారు కాబట్టి అష్టమ స్థానంలో కూడా ఈ రాహుకి కూడా అష్టమ స్థానంలో ఉన్న రాహుకి చక్కగా దుర్గామాత ఆరాధన చేసుకుని డైలీ దుర్గామాత టెంపుల్ని మీరు దర్శించుకోవటం చాలా మంచిది. సో ఈ విధంగా చేయటం వల్ల ఇంకా మంచి పరిణామాలు అనేవి ఈ రాశి వాళ్ళకి మనకు మెయిన్గా ఉండే ఆస్కారాలు కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, అలాగే లాభంలో గురుడు, ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకి ఎక్కడ ఉంది. తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల మీద ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా ఇక్కడ తృతీయ స్థానంలో పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగా యోగిస్తుంది సింహరాశికి. అలాగే ఆ రాశి శుక్రుడు చతుర్థంలో ఉన్నాడు, శుక్రుడు చతుర్థంలో యోగిస్తాడు, బుధుడు చతుర్థంలో యోగిస్తాడు. వారం ప్రారంభం ఇక్కడ సిచ్యువేషన్స్ తప్పకుండా మంచి ఫేవరబుల్గా ఉన్నాయని చెప్పాలి. పరాక్రమ స్థానంలో ఉన్న చంద్రుడి వల్ల ఆది సోమవారాల్లో తీసుకున్న టాస్కుల్ని చాలా విల్ పవర్తో మంచి కాన్ఫిడెంట్గా ఇచ్చిన పని ఇచ్చినట్టు మీరు వారం ప్రారంభం తీసుకునే టాస్కుల్ని మీ డైలీ షెడ్యూల్ సోమవారం మీటింగ్లు ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి ఇచ్చిన టాస్కుల్ని చక్కగా వారం ప్రారంభంలో అయితే మాత్రం ఆది సోమవారాల్లో చాలా చక్కగా ఇది మీరు పెర్ఫామ్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. మంగళ బుధ గురువారాల్లో అర్ధాష్టమంలో ఇక్కడ చంద్రుడు, అలాగే బుధుడు శుక్రుడు కూడా అర్ధాష్టమంలో యోగిస్తారు. చతుర్థ స్థానంలో బుధ శుక్రుల యొక్క యుతి ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, వాహనాలు, ఇంటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా విషయాల్లో ఇలాంటి విషయాల్లో మీకు మంచి పాజిటివ్నెస్ని ఇస్తుంది. ముఖ్యంగా 4th హౌస్ ఈస్ ద హౌస్ ఆఫ్ హ్యాపీనెస్. శుక్రుడు బుధుడు ఇద్దరు మిత్రులు, బట్ వాళ్ళిద్దరూ ఉన్నది మాత్రం శత్రుక్షేత్రం. బట్ ఏంటంటే కొంచెం ఇక్కడ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఓ ప్రాపర్టీని మనం ఇచ్చేయడానికో, సో ఏదైనా వెహికల్ సేల్స్ అండ్ పర్చేస్ చేయాలనుకోండి, వాటికి సంబంధించో శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల కొంచెం టఫ్నెస్ ఉంటుంది. కానీ బట్ బుధ శుక్రులు మాత్రం చతుర్థ స్థానంలో ఈ సుఖస్థానంలో కొంచెం మంచి ఫలితాన్ని ఇస్తారు. వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూసినప్పుడు మాత్రం వారం ప్రారంభంలో ఎలా అయితే మనం మంచి విల్ పవర్తో ఉంటామో, వారాంతంలో ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా సో ఇంత చేస్తాం అంత చేస్తాం అని కాకుండా, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెట్టుకున్నా రీచబిలిటీ తక్కువగా ఉంటుంది శుక్ర శనివారాల్లో. ఇక్కడ మార్స్ అండ్ సన్ రవి కుజుల యొక్క కలయిక పంచమ స్థానంలో జరుగుతుంది. అక్కడ చంద్రుడు కూడా ఉన్నారు. 3 కూడా దానికి ఇచ్చే స్థానాలు కాదు. ఎంత కష్టపడి చేసినా ఏం చేసావా నువ్వు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో కాబట్టి వారాంతంలో మాత్రం ఎక్కువ కమిట్మెంట్స్ సంతాన పరంగా అయినా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా, మన వర్క్ అవుట్పుట్లో డెలివరబుల్కి సంబంధించి అయినా సరే, వర్క్ డెలివరబుల్కి సంబంధించి అయినా సరే. సో ఈ విధంగా సింహరాశి వాళ్ళకి చూస్తే పంచమ స్థాన రవి కుజ దోషం ఎక్కువగా కనిపిస్తుంది. ఇష్టదైవారాధన ఎంత ఎక్కువ చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఈ పంచమ స్థానం పురపుణ్యస్థానం ఈ స్థానంలో రవి కుజులు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ విష్ణు ఆరాధన కానీ చేసుకున్న, ఇష్టదైవారాధన చేసుకున్న ఈ పంచమంలో యొక్క రవి దోషం వల్ల కలిగే సంతానపరమైన, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన అండ్ అలాగే రావాల్సిన డబ్బులు కూడా కొంచెం స్ట్రక్ అవ్వటం ఈ సమయంలో మనం గమనించవచ్చు. ఇలాంటివి కొంచెం మీరు ఈ ఒడిదొడుకులు కొంచెం ఇది ముందుకు వెళ్ళాలంటే ఈ రకంగా దానికి కొంచెం ఇష్టదైవారాధన కానీ చెప్పినవి చేసుకుంటే మంచిది.
కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కన్యారాశికి తృతీయంలో శుక్రుడు, షష్టమంలో రాహు. సో 2 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఈ కన్యారాశికి సంబంధించి 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంటా ఉంది. ఏదైతే 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా. ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జనరల్గానే కొంచెం అంత చంద్రుడు ఏంటంటే ఈ 2 రోజులు కొంచెం ఏవో ఖర్చులు అది దానికి కట్టాలి, దీనికి కట్టాలి అన్నట్టు కొంచెం ఫైనాన్షియల్‌గా ఈ ఖర్చుల మీద ఫోకస్ చేయిస్తాడు ఎక్కువ. మంగళ, బుధ, గురువారాలు చూస్తే షార్ట్ జర్నీసు, ఎక్కువ కమ్యూనికేషను, సింగింగు అండ్ సెల్ఫ్ టాలెంట్‌తో ఉన్నవాళ్ళు, రైటర్స్ కావచ్చు, కొంచెం కళారంగంలో ఉన్న వాళ్ళకి ఇది కొంచెం మంచి నెగోషియబుల్‌గా ఈ మంగళ, బుధ, గురువారాలు ఈ బుధ, శుక్రుల యొక్క కంజంక్షన్ బాగా ఉపయోగపడుతుంది. సో కన్యారాశి వాళ్ళకి మంగళ, బుధ, గురువారాల్లో మాత్రం సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా షార్ట్ జర్నీస్ అయినా అండ్ అలాగే ఎక్కువ కమ్యూనికేషన్ ఓరియంటెడ్గా అయినా ఏదైనా విషయాన్ని నేర్చుకోవడం కానీ, ఎవరికైనా చెప్పడం కానీ, లేకపోతే రాయటం కానీ ఇలాంటివి ఎక్కువగా మంగళ, బుధ, గురువారాల్లో ఈ టాస్క్లు ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అదే ఈ వారం మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం కన్యారాశి వాళ్ళు మెయిన్గా ఇక్కడ అర్ధాష్టమ రావి కుజ దోషం అండ్ గురువు గారు కూడా డైరెక్ట్ ట్రాన్సిట్లో ఇక్కడ 4th హౌస్ మీద ఆస్పెక్ట్ చేసి ఉన్నారు. ఆల్ ఫైరీ సైన్స్ ఇప్పుడు రవి కుజ గురులు ముగ్గురు కూడా ఇక్కడ అర్ధాష్టమాన్ని ఆస్పెక్ట్ చేయటం డొమెస్టికల్ అన్కంఫర్ట్ ఆర్ యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్ అన్నట్టుగా పరిస్థితులు ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా కన్యారాశి వాళ్ళకి సంబంధించి రవి కుజుల యొక్క యుతి ఏదైతే ఉందో ఇది మాత్రం కొంచెం వీళ్ళకి ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతని తగ్గించే విధంగా మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ రాశికి షష్టమ స్థానంలో ఆల్రెడీ రాహు ఉన్నారు. ఈ రాహు ఎన్ని కష్టాలు వచ్చినా అండ్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా మళ్ళీ వాటిని మనం ఓవర్కమ్ చేసే శక్తిని ఇస్తారు. కానీ రవి కుజులు ఇచ్చేది మాత్రం ఆ ఎఫెక్ట్ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత లోపం అనేది మాత్రం ఉంటుంది, కంపల్సరీ కనిపిస్తుంది. అది డొమెస్టిక్గా ఇంటికి సంబంధించో ఇంటి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించో ఏదో రకంగా రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ ద హోమ్. సో కాబట్టి ఈ రాశికి చేసుకోవడం మెయిన్గా ఏంటంటే అర్ధాష్టమ ఈ రవి కుజ దోషానికి తప్పకుండా జపాకుసుమ సంకాసం, అలాగే ఇక్కడ ధరణీ గర్భ సంభూతం, రవి కుజ నవగ్రహ శాంతి మంత్రాలు 2 చదువుకోవటం, ఇంట్లోనే తప్పకుండా రెడ్ ఫ్లవర్స్తో చక్కగా మీ ఇంట్లో ఉన్న దేవుళ్ళకే రెడ్ ఫ్లవర్స్తో పూజ చేయటం అనేది చాలా విశేషంగా చెప్పబడుతూ ఉంది. ఈ రవి కుజుల యొక్క అర్ధాష్టమంలో డొమెస్టికల్గా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే రెడ్ ఫ్లవర్స్తో మీరు చక్కగా ఏదైనా దేవుని పూజ చేసుకుంటే ఇంకా మంచి ఫలితం అనేది మీకు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో తులారాశి వాళ్ళకి సంబంధించి ఉందాం. తులారాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక వీళ్ళకి ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, షష్టమంలో శని, అలాగే భాగ్యంలో గురుడు, లాభంలో కేతు. 7 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి మనకి ఇక్కడ మెయిన్గా కనిపిస్తాం. తులారాశి వాళ్ళకి సంబంధించి ఎప్పుడైతే అసలు అన్ని రాశుల కంటే అసలు నిజంగా తులారాశి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతే బెటర్. ఈ వారం అందరం కూడా మన తులారాశి ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే బెటర్గా ఉంటుంది కొంచెం. ఇక్కడ ద్వితీయంలో శుక్రుడు, బుధుడు ఆర్థిక ధన లాభాన్ని ఫైనాన్షియల్గా కొంత మంచి బెనిఫిట్ని కలుగజేస్తున్నారు. తృతీయంలో రవి కుజులు మంచి విల్ పవర్, మంచి పరాక్రమంతో ఎంతటి దాన్నైనా సరే సాహసంతో వీళ్ళు జయించే విధంగా ఇక్కడ వీళ్ళ ప్రోద్బలాన్ని చూపిస్తున్నారు ఇక్కడ తృతీయంలో రవి కుజులు. అలాగే ఇక్కడ మనం చూస్తే మెయిన్గా షష్టమంలో శని, ఇక షష్టమంలో శని అసలు తృతీయంలో రవి కుజులు కానీ షష్టమంలో శని కానీ అల్టిమేట్ అసలు. అలాగే లాభంలో కేతు, ఏదైతే పాపస్థానాలన్నింటిలో కూడా పాపగ్రహాలు సరిగ్గా సెట్ అయి కూర్చుని ఉన్నాయి. ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితులైనా సరే అలా ఓకగా మీరు దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. సో దిస్ ఈస్ వెరీ గుడ్ టైం
ఫర్ డిఫీటింగ్ యువర్ ఎనిమీస్, డిఫీటింగ్ యువర్ ప్రాబ్లమ్స్, డిఫీటింగ్ యువర్ అపోనెంట్స్. సో కాబట్టి తులరాశి వాళ్ళు తప్పకుండా రెచ్చిపోవచ్చు, దానిలో నో డౌట్. అసలు ఆరోగ్యపరంగా వెల్త్ అండ్ హెల్త్, వెల్త్ పరంగా ఆరోగ్యపరంగా రెండు విధాలు కూడా ఎదుగుతారు వీళ్ళు. శత్రువుని డిఫీట్ చేయగలుగుతారు, ఆరోగ్య సమస్యలు అధిగమిస్తారు, అండ్ కొద్ది గొప్ప లాభాన్ని పొందుతారు. అన్ని విధాలు కూడా తులరాశి వాళ్ళకి అది ఏమండి ఇది మళ్ళీ గృహిణులకా లేకపోతే జాబ్ చేసే వాళ్ళకా లేకపోతే వీళ్ళకి వాళ్ళకని కాదు, మీ పరిస్థితులు బట్టి మీరు ఏవే చేస్తూ ఉంటారో మీకున్న టాస్కులను బట్టి ఈ ప్లానెట్స్ అన్నీ కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే స్థితిలోనే ఉన్నాయి. కాబట్టి ఆల్ 7 ప్లానెట్స్ 1, 2, 3 స్థానాల చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, శుక్ర, శని 4 రోజులు చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. సో ఏ విషయం మీద మీరు కాన్సన్ట్రేటివ్గా ముందుకెళ్తారో ఆ విషయం మీద కాన్సన్ట్రేటివ్గా వెళ్ళండి, అంతా మంచి జరుగుతుంది. వీళ్ళకి ప్రత్యేకంగా ఏం చేసుకోకర్లేదు ఈ వారం. సో అలాగే వృశ్చిక రాశి వారికి సంబంధించి కనుక చూస్తే కనుక ఈ రాశికి రాశిలో శుక్రుడు, దశమంలో కేతువు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. సో ఇక్కడ రాశిలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటాడో తప్పకుండా సమ్ ప్లెజెంట్నెస్ అనేది. సో మిగతా ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నా కూడా అదే ఆయనకి శత్రుక్షేత్రం అయినప్పటికీ కూడా కుజిడిల్లు. బట్ మెయిన్ ఏంటంటే రాశిలో ఉన్న ఈ యొక్క శుక్రుడు మీకు ఒక ప్లెజెంట్నెస్ని అయితే ఇస్తాడు. అలాగే దశమంలో కేతు యొక్క సంచారం యాక్చువల్గా ఈ యొక్క ఉపచయ కేంద్ర స్థానం ఈ స్థానంలో డైరెక్షనల్ స్ట్రెంగ్త్ వైజ్గా కేతు కూడా యోగిస్తాడు. బట్ ఏంటంటే ప్రొఫెషనల్గా సమ్ అన్కాన్సన్ట్రేటివ్ సిచ్యువేషన్స్, మీరు ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, డిటాచ్ అవుదాం అనిపించడం, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అది సమ్ డిసాటిస్ఫాక్షన్ లాంటివి కొంచెం క్యారీ ఆన్ అవుతూ ఉంటాయి. కానీ వాటిలన్నిటి పక్కన పెట్టి మీరు ముందుకెళ్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఇక్కడ డెఫినెట్గా కేతు దశమ స్థానంలో మంచిగానే యోగిస్తాడు. అలాగే 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ ఎప్పుడైతే 12, 1, 2 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంటాం ఈ రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక, సో వారం ప్రారంభం ఇక్కడ కొంచెం కొన్ని ఖర్చుల విషయాలకి సంబంధించి కావచ్చు. అలాగే మనకి కొన్నిసార్లు నిద్ర పట్టకుండా అటు ఇటు ఏంట్రా నిద్ర పట్టట్లేదా అటు ఇటు అన్నిసార్లు తిరుగుతూ ఉంటారు చూసారా. సో అలా ఏదో సమ్ సిచ్యువేషన్స్, చలికాలం కదా, అలా కొంచెం స్లీప్ డిస్టర్బెన్స్కి సంబంధించి ఆది సోమవారాల్లో ఈ 2 రోజులు కూడా కొంచెం మైండ్కి సంబంధించి స్ట్రెస్ కనిపిస్తుంది. అలాగే మంగళ, బుధ, గురువారాల్లో రాశిలోనే బుధ, శుక్రులకి చంద్రుడి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. ఎప్పుడైతే రాశిలోనే ఈ యొక్క చంద్రుని యొక్క సంచారం కూడా జరుగుతుందో శుక్రుడు కూడా ఉన్నారు. బట్ ఇద్దరు కూడా ప్రెజెంట్ ప్లానెట్లే, కానీ శుక్రుడికి చంద్రుడికి పడదు. ఎవడు మొహం చూడకూడదు అనుకుంటాను, కొంచెం హ్యాపీగా ఉందనుకుంటే చాలు వీడు ఒకటి తయారవుతాడు నాకు అన్నట్టు ఎవరినో చూస్తే ఇలాగే చిర్రెత్తుకొస్తూ ఉంటుంది. మంగళ, బుధ, గురువారాలు అలాంటి సిచ్యువేషన్ కొంచెం అలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ఇక వారాంతానికి శుక్ర, శనివారాల్లో చూస్తే మెయిన్ ఫోకస్ మనం చేయాల్సింది ఇక్కడ రవి, కుజుల యొక్క అష్టమ స్థాన సంచారం, ద్వితీయ స్థాన సంచారం. ఎప్పుడైతే రవి, కుజులు ఇద్దరు ద్వితీయ స్థానంలో ఉన్నారో అష్టమ స్థానంలో గురుడు రిట్రగ్రేషన్లో ఆల్ ఫైరీ సైన్స్ ఆస్పెక్టింగ్ యువర్ ఫ్యామిలీ హౌస్, కుటుంబ స్థానానికి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి, ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సమ్ ఫైనాన్షియల్ డ్రైనేజ్ కానీ, ఫైనాన్షియల్గా కొంచెం ఖర్చులు ఎక్కువ ఉండడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ కుటుంబంలో ఆరోగ్యపరంగా కానీ, అండ్ వాక్స్థానంలోనే రవికుజులు లాంటి ఫైరీ ప్లానెట్స్ ఉండటం వల్ల మాట వల్ల అనవసరంగా ర్యాష్నెస్ వల్ల మనం కొంత ఇబ్బందికి లోనయ్యే ఆస్కారాలు, ఈ స్పీచ్ వల్ల, మాట్లాడే మాట వల్ల మన మాట అనవసరంగా మనకి నెగిటివ్ తెచ్చేది కాకుండా మన మాట ఎవరిని ఇబ్బంది పెట్టేది, హర్ట్ చేయకుండా ఉండేటట్టు స్పైసీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అండ్ ఇలాంటి కారాలకి సంబంధించి ఎంత తక్కువ తింటే అంత మంచిది. బీపీ ఉన్న వాళ్ళు కనుక ఈ టైంలో తింటే డెఫినెట్గా ఎఫెక్ట్ అవుద్ది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ ఏంటంటే రవి, కుజుల యొక్క ద్వితీయ స్థాన సంచారం. ఈ రవి, కుజులు ఎప్పుడైతే ద్వితీయంలో ఉన్నారో ఈ రాశి వాళ్ళకి సంబంధించి డెఫినెట్గా మరి వాక్స్థానంలో ఉన్న రవికి జపాకుసుమ సంకాసం, అదే వాక్స్థానంలో ఉన్న కుజుడికి ధరణి గర్భ సంభూతం. ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకుంటూ చక్కగా వెళ్తే ధనురాశికి సంబంధించి చూద్దాం. ధనురాశికి చూస్తే తృతీయంలో రాహు, సప్తమంలో గురుడు. తృతీయంలో రాహు పరాక్రమ స్థానంలో ఈ రాశి వాళ్ళకి యోగిస్తున్నారు. సప్తమంలో గురుడు కూడా
చక్కగా మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలోనూ, వ్యాపారపరమైన విషయాల్లో కూడా చాలా మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగే ఈ సప్తమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం మనకి చూసినట్టయితే కనుక, ఈ రిట్రోగ్రేషన్‌లో గురుడు ఉండటం అనేది మెయిన్‌గా ఎప్పుడైతే ఆహ్, కొంచెం మంచి మ్యాచ్‌ని సెట్ చేసుకోవడానికి గానీ, కొంచెం పార్ట్నర్‌షిప్ వైస్‌గా ఎవరినైనా సెలెక్ట్ చేసుకునే విషయంలో గానీ, వ్యాపారానికి సంబంధించి స్టార్ట్ చేసే విషయంలో గానీ, టేక్ సమ్ టైమ్. ఇది ఇది రీట్యూనింగ్ టైమ్ అనుకోండి. కొంచెం ట్యూన్ చేసుకోవడానికి, తెలుసుకోవడానికి టైం అనుకోండి. టేక్ సమ్ టైమ్. కొద్ది టైం తీసుకుంటే ఇంకో మంచిగానే మ్యాచ్ గానీ, వ్యాపారం గానీ డెవలప్ అయ్యే ఆలోచనలు ఇంకా మంచివి రావచ్చు. 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి. ఆది, సోమ, శుక్ర, శని 4 రోజులు కూడా, ఈ 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. సో లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం ఈ రాశి వాళ్ళకి మంచిదే జనరల్గా. కానీ ధనురాశి వాళ్ళకి ఏంటంటే సమ్టైమ్స్ వచ్చిన లాభాన్ని కూడా వదులుకుందాం, ఈ ప్రాఫిట్ని కూడా కొంచెం ఖర్చు పెడదాం, ఎక్స్పెన్స్ చేద్దాం అన్నట్టు ఉంటుంది. లేకపోతే ఉపయోగం లేకపోయినా, అంత ప్రాఫిట్ లేకపోయినా కూడా ఈ పని చేద్దాం అన్నట్టు సమ్ సిచ్యువేషన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మంగళ, బుధ, గురువారాల్లో ఈ రాశి వాళ్ళకి మెయిన్ మనం చూస్తే కనుక 1000 స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం. అక్కడే బుధ, శుక్ర, చంద్రులు ఉన్నారు. మరి మంగళ, బుధ, గురువారాల్లో లాంగ్ జర్నీస్ కానీ అండ్ సమ్ స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ కానీ, సమ్ ఎక్స్పెన్సెస్ ఖర్చులకి సంబంధించి కానీ ఇలాంటివి విషయాలు కొన్ని మనకి కనిపిస్తున్నాయి. సో కాబట్టి వీటి విషయాల్లో కొంచెం అండ్ ఈ జర్నీస్లో స్ట్రెస్గా అయినా, ఎక్స్పెన్స్కి సంబంధించిన విషయాల్లో అయినా మంగళ, బుధ, గురువారాల్లో ధనురాశి వాళ్ళు కొంచెం కేర్గా ఉంటే బెటర్. అలాగే వారాంతానికి శుక్ర, శనివారాల్లో తీసుకుంటే రవి, కుజులు ఇద్దరు రాశిలో ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి సంబంధించి రవి ఒక ఫైరీ సైన్, కుజుడు ఒక ఫైరీ సైన్ అండ్ జూపిటర్ ధనురాశి కారకుడు ఆల్రెడీ ఆయన కూడా ఫైరీ సైన్. సో అందరూ ఆస్పెక్టింగ్ ఒక రాశి. సో కాబట్టి ఎప్పుడైతే ఫైరీ సైన్స్ అని మీ రాశిని ఆస్పెక్ట్ చేస్తున్నాయో, ఒక తెలియని ఒక షార్ట్ టెంపర్ కానీ, అగ్రెసివ్నెస్, కోపం, తలకాయ పట్టేసినట్టు ఉంటాం, కొంచెం హెల్త్కి సంబంధించిన విషయాల్లో చలికాలం కాబట్టి దాని రీత్యా వచ్చేవి కావచ్చు. సమ్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ కానీ ఇక్కడ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సివ్గా మిమ్మల్ని బాగా ప్రెజర్ చేస్తూ అబ్బా ముందు ఈ గొడవ వదిలితే కానీ నాకు సుఖంగా ఉండదు అనే సమ్ సిచ్యువేషన్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ధనురాశి వాళ్ళకి రవి, కుజుల యొక్క రాశి సంచారం అనేది కొంచెం ఇంపాక్ట్గా ఉంది. క్షత్రియ గ్రహాలు రాశిలో ఉన్నాయి కాబట్టి శ్రీరామరక్షా స్తోత్రం చదువుకోవడం ద్వారా ధనురాశి వాళ్ళకి ఇంకా మంచి జరుగుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయటం వల్ల వ్యాపారానికి సంబంధించి కానీ, ఉద్యోగపరమైన విషయాల్లో హార్డ్షిప్ అనేది కనిపిస్తుంది. కొంచెం కష్టపడాల్సి రావటం ఉద్యోగంలో. నేను శత్రుక్షేత్రంలో ఉన్నాడు బుధుడు. సో కాబట్టి ఉద్యోగానికి సంబంధించి ఏం కష్టపడాల్సి వస్తుందిరా దీని గురించి అన్నట్టు కొంచెం స్లీప్లెస్ నైట్స్ కూడా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని ఓవర్కమ్ అవడం కోసం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్న, కేజింపావు పెసలు, గ్రీన్ క్లాత్ దానం ఇచ్చిన ఇంకా మంచిది ధనురాశి వాళ్ళకి. మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో శని, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు. మొత్తం 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వాళ్ళకి మనకి కనిపిస్తూ ఉంది. సో ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఏలినాటి శని కంప్లీట్ అయిందో, తృతీయ స్థానంలో శని యొక్క సంచారం మొదలైంది. సో ఎంతటి కష్టపడైనా సరే ఒక విషయాన్ని సాధించాలి. సో ఒక విషయం గురించి అంత కష్టానికైనా సరే మీరు దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఆఫ్టర్ ఏలినాటి శని కంప్లీషన్ చాలా సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ మీకు ప్రీవియస్లో జరగడం. సో వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఇక్కడ కష్టపడినా సరే మనం సాధించుకుంటూ ముందుకెళ్ళాలనే దృక్పథంతో మకర రాశి వాళ్ళు ముందుకెళ్ళటం, ఇక్కడ మొన్నటి వరకు ఉన్న స్ట్రెస్ కూడా చాలా వరకు ఈ 4 months నుంచి ఉన్న స్ట్రెస్ చాలా వరకు ఈ రాశి వాళ్ళకి తగ్గే ఆస్కారాలు మకర రాశికి కనిపిస్తూ ఉన్నాయి. అంటే కష్టం పరంగా. ఇక బుధ, శుక్రుల యొక్క యుతి ఈ రాశికి లాభస్థానంలో జరుగుతూ ఉంది. సో బుధుడు కానీ, శుక్రుడు కానీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఫర్ మకర రాశి. సో కానీ వాళ్ళిద్దరూ ఉన్నది మాత్రం శత్రుక్షేత్రంలో. సో కాబట్టి అతి కష్టం మీద కొన్ని లాభాలు పొందగలుగుతారంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో ఈ రాశికి సంబంధించి ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, సో లైఫ్ రీచ్కి సంబంధించి కొంత
మంచి పాజిటివ్ రిజల్ట్స్‌ని మీ ఎడ్యుకేషన్‌లో గెయిన్‌ఫుల్‌గా మీరు అనుకున్న స్కోరింగ్ చేయటానికి గావచ్చు, అనుకున్న దాన్ని రీచ్ అవ్వటానికి గానీ, బిజినెస్ పరంగా అయినా ఇక్కడ చాలా వరకు కూడా ప్రాఫిట్స్ రీత్యా కొంత అనుకూలమైన పరిణామాలు, ఫలితాలు ఈ మకర రాశికి కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర, శనివారాల్లో చూస్తే ఈ రాశి వాళ్ళకి మాత్రం రవి, కుజ, చంద్రులు కూడా వ్యయ స్థానంలోకి వస్తున్నారు. సో, మకర రాశి వాళ్ళు ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే రవి, కుజ, చంద్రుల యొక్క యుతి ఈ రాశికి వ్యయ స్థానంలో జరుగుతూ ఉందో, సో మెయిన్ ఈ వారాంతం శుక్ర, శనివారాల్లో ఇక్కడ ఎక్కువ ఎక్స్‌పెండిచర్ విషయంలో కావచ్చు, ఖర్చుల విషయంలో కావచ్చు, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం ఆరోగ్యపరంగా అయినా సరే ఈ రాశి వాళ్ళకి కొంచెం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇంటి రెనోవేషన్ కావచ్చు, ఇంటికి సంబంధించి కావచ్చు, ఇందాక మనం చెప్పుకున్నట్టు సమ్ ప్రాఫిట్ రావచ్చు. కానీ ఆ ప్రాఫిట్ కూడా మళ్ళీ కొన్ని సందర్భాల్లో మళ్ళీ ఆ ప్రాఫిట్‌ని తిరిగి ఖర్చు చేయాల్సిన అవసరం కూడా వచ్చే ఆస్కారాలు వారాంతానికి మనకి కనిపిస్తూ ఉంది. సో, ఈ విధంగా మకర రాశికి మెయిన్ మనం చూసినట్టయితే కనుక 10, 11, 12 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా చంద్రబలం ఈ రాశికి అనుకూలంగా ఉంది. ఇక్కడ 5 రోజులు చంద్రబలం అనుకూలంగా ఉంది కాబట్టి మకర రాశి వారికి చాలా వరకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉన్నట్టే లెక్క. సో, కానీ వారాంతానికి వచ్చే ఈ రవి, కుజుల యొక్క యుతి మాత్రం ఈ మకర రాశి వాళ్ళకి మేజర్‌గా ఆరోగ్యపరమైన విషయాల మీద, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదైనా డొమెస్టికల్‌గా గృహపరమైన విషయాల మీద కావచ్చు, వాహనాలు నడిపే విషయంలో కావచ్చు, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండటం అనేది వారాంతంలో ఇక్కడ మంచిది. అలా ఉంటాం. కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్, కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్, ఇలాగ ఒక మంగళవారం కందులైతే మంగళవారం, గోధుమలైతే ఆదివారం దానం ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలని మకర రాశి వాళ్ళకి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కుంభరాశి వాళ్ళకి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి పంచమంలో గురుడు, దశమంలో బుధుడు, లాభంలో రవి, లాభంలో కుజుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి ఉంది. అక్కడ 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకు ఉంది. ఇప్పుడే 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి మంచి అనుకూలమైన కాలంగా మనం కూడా చెప్పచ్చు. ఎందుకంటే చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి. వారం ప్రారంభమే భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం ఆది సోమవారాల్లో సమ్ జర్నీస్, లాంగ్ జర్నీస్ కానీ, సమ్ స్పిరిచువల్ యాక్టివిటీస్లో ఉండటం కానీ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అలాగే మంగళ, బుధ, గురువారాల్లో చూస్తే దశమ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం. దశమ స్థానంలో చంద్రుడు యోగిస్తారు. అలాగే బుధుడు, శుక్రుడు కూడా ఉన్నారు. శుక్రుడి యొక్క సంచారం అంత యోగించకపోయినప్పటికీ బుధుడు యోగిస్తారు, చంద్రుడు యోగిస్తారు, శుక్రుడు న్యూట్రల్గా ఉంటారు. సో దిస్ ఈజ్ నాట్ బ్యాడ్ ఫర్ జాబ్, బట్ ఇట్ ఈస్ న్యూట్రల్. అలాగే వారాంతానికి శుక్ర, శనివారాల్లో చూస్తే రవి, కుజులు ఇద్దరూ లాభస్థానంలో ఉన్నారు. ఏదైతే రవి చాలా కాలం తర్వాత ఈ రాశి వాళ్ళకి మంచి ఫేవరబుల్ ప్లేస్లోకి వచ్చినట్టు యాక్చువల్గా. ఎందుకంటే బిజినెస్లో కానీ, బిజినెస్ పార్ట్నర్షిప్లో కానీ, లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో కానీ అచీవ్మెంట్స్ సాధించే విషయంలో చాలా బాగా ఈ వారంలో ఈ వీకెండ్ శుక్ర, శనివారాలు 19, 20 తారీఖులు బాగా అనుకూల ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. శుక్ర, శనివారాల్లో చంద్రుడు కూడా లాభస్థానంలో ఉంటున్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఉద్యోగపరమైన విషయాల్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్, శ్రమ తక్కువగా ఉద్యోగాన్ని సునాయాసంగా చేసుకునే అవకాశం, కొంత మీకు రావాల్సిన హక్కుల గురించి కొంచెం ఫైటింగ్, అది మంచికే. ఫైటింగ్ అంటే పెద్ద ఫైటింగ్ అని కాదు కానీ, సో మీకు ఏదైనా రావాలంటే దాని గురించి గట్టిగా మాట్లాడతారు, మాట్లాడి తెచ్చుకుంటారు. ఆ విధంగా వ్యాపారానికి చూసినా, ఉద్యోగానికి చూసినా, ఇన్వెస్ట్మెంట్లో చూసినా, ఏ పరంగా అయినా కూడా లాభస్థాన రవి, కుజుల యొక్క యుతి రాశి వాళ్ళకి ప్లస్ అని చెప్పాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏలినాటి శని ఎఫెక్ట్ ఒక చివరి భాగం నడుస్తుంది కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం చాలా మంచిది. మీన రాశి వాళ్ళకి చూద్దాం. మీన రాశి వాళ్ళకి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా భాగ్యస్థానంలో శుక్రుడు,
అలాగే దశమంలో రవి కుజుల యొక్క యుతి. ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. యాక్చువల్‌గా శుక్రుడు 9th హౌస్‌లో అది కుజుడి ఇంట్లో ఉన్నప్పటికీ కూడా బట్ కుజుడు వెల్ ప్లేస్ అయ్యి ఉన్నారు. మంచి దిగ్బలంలో ఉన్నారు. గురువు గారి చేత యాస్పెక్ట్ కూడా చేయబడుతూ ఉన్నారు. సో, కాబట్టి ఎప్పుడైతే ఈ శుక్రుడి యొక్క సంచారం అండ్ ఇక్కడ వీళ్ళకి యాక్చువల్‌గా 9th హౌస్‌లో ఉందో, సో, కొంత శుభకార్యాలకు అటెండ్ అవ్వడం కావచ్చు, శుభమూలకంగా కొన్ని ఇన్విటేషన్స్ మీకు వచ్చే ఆస్కారాలు కావచ్చు. ఇలాంటివి కొన్ని పాజిటివ్ సెన్సెస్ అనేవి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో, ఏదో సమ్ సడన్ జర్నీ అనేది ఉండే ఆస్కారాలు కానీ, అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి బుధ శుక్రుల యొక్క యుతి అనేది ఇక్కడ ఏదైతే ఉందో మేజర్‌గా భాగ్యస్థానంలో. కాబట్టి సమ్ జర్నీ అనేది లాంగ్ జర్నీ అనేది కానీ, సమ్ కమ్యూనికేషన్ ఓరియంటెడ్‌గా అంటే ఇక్కడ భాగ్యస్థానంలో బుధుడు శుక్రుడి యొక్క సంచారం ఉండటం అనేది ఏదైతే ఇక్కడ కమ్యూనికేషన్‌కి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా బుధుడు కుజుడింట్లో ఉన్నాడు. సో, కాబట్టి చేసే కమ్యూనికేషన్ అంతా లేకపోతే వచ్చే కమ్యూనికేషన్ అంతా కూడా మనకు కొంచెం రప్చర్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బుధుడు శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల కమ్యూనికేషన్ ఈజ్ నాట్ గుడ్ ఇన్ దిస్ టైం. మెయిన్లీ మంగళ, బుధ, గురువారాల్లో ఈ 3 రోజుల్లో. సమ్ కమ్యూనికేషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి కూడా ఈ 3 రోజుల్లో ఉండొచ్చు. వారాంతానికి మనం చూస్తే కనుక శుక్ర శనివారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. దశమంలో రవి ఉన్నారు, కుజుడు ఉన్నారు, చంద్రుడు కూడా ఉన్నారు. యాక్చువల్లీ రవి కుజులకి మంచి డైరెక్షనల్ స్ట్రెంత్ ఉంటుంది 10th హౌస్‌లో. మిత్రక్షేత్రంలో గురువు గారు ఉన్నారు. పైగా గురువు గారి చేత యాస్పెక్ట్ చేయబడుతున్నారు. ఆల్ ఫైరీ సైన్స్ ఇన్ యువర్ 10th హౌస్, యాస్పెక్టింగ్ యువర్ 10th హౌస్. డెఫినెట్‌గా దిస్ ఈజ్ వెరీ గుడ్ టైమ్ ఫర్ యువర్ జాబ్ అండ్ ప్రొఫెషనల్ మ్యాటర్స్. ఈ రవి కుజ చంద్రుల యొక్క యుతి ఏదైతే ఈ రాశి వాళ్ళకు ఉందో వెరీ గుడ్ రిజల్ట్స్ని ప్రొఫెషన్ పరంగా మీకు ఇచ్చే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో, ఈ రాశికి మనం అనుకున్నట్టు మెయిన్ ఏంటంటే మరి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి రాశిలో శని యొక్క సంచారం. ఇక్కడ ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోవటం, ఈ 2 చేయటం వల్ల ఇంకొంచెం మంచి ప్లెజెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. బుధుడికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల భాగ్యస్థానంలో ఏదైతే శత్రుక్షేత్రంలో ఉన్న బుధుడి యొక్క ఈ యొక్క ఎనీ నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా కొంచెం మనకి ఆయన అధిదేవతని కొలవటం వల్ల ఇటు రెడ్యూస్ అవుతాయి. సో, మొత్తంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి సంబంధించిన రాశి ఫలాలు అయితే ఉన్నాయి. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.